డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. ఎవరైతే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా డబ్బులు వేసేటటువంటి పథకం ఏదైతే ఉందో ఆ పథకంలో కీలకమైనటువంటి 3 అంశాలని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపింది. అది చేయూత నిధులు ఒక్కొక్కరికి 18,500 రూపాయలు, అట్లాగే విద్యా దీవెన నిధులు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఉంటే అంత. అదే సందర్భంలో మూడవది ఇన్పుట్ సబ్సిడీ, ఏదైతే రైతులకు సంబంధించి పంట నష్టం జరిగినటువంటి సందర్భంలో అట్లాగే వాళ్ళు పూర్తిగా డబ్బులు కట్టినటువంటి సందర్భంలో అదేం పంటల నష్టం జరిగితే అదేమో బీమా ఇస్తారు, ఇదేమో ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు పర్ఫెక్ట్గా అంత చేసిన తర్వాత ఇచ్చేటటువంటి డబ్బులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి లాంటిది ఇదొకటి. ఈ 3 నిధుల్ని ఆపేశారంటూ హైకోర్టుకి వెళ్ళటం, ఈ హైకోర్టులో తాజాగా దీని మీద విచారణ జరిగింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ నేస్తం కూడా, అది కూడా ఆపేశారా డబ్బులు, బటన్ ఎప్పుడో నొక్కినా డబ్బులు ఆపేశారని. దాని మీద ఎన్నికల సంఘానికి నిన్న నోటీసులు ఇచ్చింది కోర్టు. ఇవాళ ఎన్నికల సంఘం తన వాదన వినిపించింది. ఈ దశలో ఎన్నికలు ఇంకొక 3-4 రోజులు ఉన్నాయనగా ఇవి అత్యవసరం కాదు, ప్రాణాంతకం, ప్రమాదకరం కాదు. కాబట్టి ఈ నిధులు మేము ఈ 4 రోజుల కోసం ఆపుతున్నాం కాబట్టి రేపు 13వ తారీఖు దాకా మాత్రం వీటి చెల్లింపులకి మేము అడ్డు చెప్తున్నాం, ఆ తర్వాత చెల్లించుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైతే ఎన్నికల ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని ఈసీ చెప్పింది. దీంతో ఇక ఆ పథకాలకి కోర్టు అయితే తీర్పు రిజర్వ్ చేసేసింది. కానీ ఈసీ ఆ మాట చెప్పిందంటే ఈసీకి ఆదేశించదలుచుకుంటే వెంటనే ఇస్తుంది. తీర్పు రిజర్వ్ అంటే ఇక ఇప్పట్లో లేనట్టే. కాబట్టి 13వ తారీఖు లోపు అయితే ఆ డబ్బులు ఏమి పడవు.